ఎంత సువార్త ప్రకటిస్తావో అంత సువార్త ప్రకటించే. ఎన్ని సభలు పెడతావు అన్ని సభలు పెట్టాయి. ఫైర్, ఉజ్జీవంగా బ్రతుకు. లేకపోతే ఇల్లు కదలకుండా చల్లని కూలింగ్ వాటర్లో ఉండిపో. ఈ రెండు మేలే అంటున్నాడు. అన్నాడా లేదమ్మా? చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలనుందా? నేనన్నా మేలు. కానీ నులివెచ్చని స్థితి వద్దు. యువతల యేసును నమ్మానంటావు, అవతల నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు. కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. ఏదో ఒక దినమున మనము కూడా లెక్క అప్పగించవలసిన స్థితి రాబోతుంది. కాబట్టి మన కనుల ఎదుట జరుగుతున్న పరిస్థితులన్నీ ఆలోచించండి, భయపడండి, దేవునికి భయపడండి. అందరూ స్తోత్రం చెప్పండి అమ్మా. మనుషులకు